బాసర జ్ఞాన సరస్వతి ఆలయం నిర్మల్ జిల్లా బాసర మండలంలో ఉంది. ఈ ఆలయం గోదావరి ఒడ్డున ఉంటుంది. భారతదేశంలో ప్రముఖ సరస్వతి ఆలయాలు ఒకటి కాశ్మీర్లో ఉంది, మరొకటి తెలంగాణలో ఉంది. బాసరలో సరస్వతీదేవితో పాటు లక్ష్మీదేవి మరియు మహంకాళి అమ్మవార్లు కూడా కొలువై ఉన్నారు. ఆలయ చరిత్ర. స్థల పురాణం ప్రకారం బాసర ఆలయం వేదవ్యాసుడు ప్రతిష్ఠించారు. మహాభారత యుద్ధం తరువాత ఇక్కడికి వచ్చి గోదావరి ఒడ్డున కుటీరం కట్టుకొని తపస్సు చేశాడు. అప్పుడు జగన్మాత అమ్మవారు ప్రత్యక్షమై ముగ్గురు అమ్మవార్లకు ఆలయం కట్టమని చెప్పారు. అప్పుడు వేదవ్యాసుడు గోదావరి నది నుండి 3 గుప్పెట్ల ఇసుకని తీసుకొని వచ్చి ముగ్గురు అమ్మవార్లను చేసి వాటికి పసుపు కుంకుమ రాసి పూజలు చేయసాగాడు. అప్పటి నుంచి అమ్మవారికి పసుపు రాసి పూజ చేయడం మొదలైంది. తర్వాత వాల్మీకి సరస్వతీదేవి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి రామాయణం రాశాడు అని బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ ఊరిని వ్యాసపూరి, వ్యాసర అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు బాసరగా మారింది. 6వ శతాబ్దంలో బిజ్జలూరు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు. బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.